కర్ణాటకలో కొత్త శకం ఆరంభమైంది. జేడీఎస్ పరిపాలన సుదీర్ఘకాలం పాటు నడిచింది. దేవగౌడ, కుమారస్వామి సంకీర్ణమా లేకపోతే సింగల్గాన ఇట్లాగా నడిచింది. తర్వాత యడ్యూరప్ప సర్కార్ నడిచింది. సంకీర్ణంతో కొంత, ఆ తర్వాత విడిగా కొంత ఇట్లా నడిచింది. అంటే దేవగౌడ, కుమారస్వామి, ఇటు పక్కన యడ్యూరప్ప. వీళ్ళ టర్మ్ పూర్తయి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా తరచూ 2 సార్లు గెలవటం అయ్యింది. అంతకుముందు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి. అదే సందర్భంలో ఇప్పుడు తొలిసారి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే డీకే శివకుమార్ విజయ్ ఫార్ములా ఫాలో అయ్యారు. విజయ్ ఎట్లయితే మొన్న గెలిచాక ముఖ్యమంత్రి పదవి తీసుకోకముందు సంకీర్ణ భాగస్వాములైనటువంటి బీసీకే, సిపిఐ, సిపిఎంలు అటెండ్ అయ్యారు. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని కలిసి రావడం చూసాం. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ప్రమాణ స్వీకారం కంటే ముందే మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి దేవగౌడ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకురావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.